టెన్షన్ విషయానికి వస్తే మీరు మన తెలుగులో రవితేజతో చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారంట. టెన్షన్ కాదు అది. రవి అన్న ఏంటంటే he'll be very jovial. So he'll be uttering tons of energy on the location and he'll be very very jovial అనమాట. కంటిన్యూస్గా నవ్వించేస్తూ ఉంటాడు ఆయన ఆన్ ది లొకేషన్. కంటిన్యూస్లీ హిల్ జోక్, హిల్ విట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏమవుతుందంటే సీరియస్నెస్ ఒకేసారి షార్ట్లోకి వచ్చేటప్పటికి ఆయన ఎదురుకుండా కన్ఫ్రంటింగ్ ఏదైనా డైలాగ్ చెప్పాలంటే నీకు ముందు బ్యాక్ ఆఫ్ ది మైండ్ అని కంటిన్యూస్గా అప్పుడు నవ్వించినవి గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే నీకు సీరియస్లోకి వెళ్ళి నవ్వేస్తుంటాం. సో దాన్ని స్టాప్ చేసుకుని మనం యాక్ట్ చేయడానికి టేక్ టైం అనమాట, అంతే. సో అది ఆ రకమైన ఇది తప్ప. మీరు ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోతో ఎక్కువగా మూవ్ అవుతారు? ఎక్కువ మంచి ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఏ సినిమా జరుగుతుంటే అప్పుడు వాళ్ళతో ఫ్రీగా ఉంటాను నేను. ఎలా ఉంది ఇప్పుడు ప్రభాస్ కానీ, మహేష్ కానీ, లేకపోతే రవితేజ కానీ, హూవర్ ఎన్టీఆర్, తారక్ కానీ, సో ఆల్ ది హీరోస్ విత్ హూమ్ ఎవర్ ఐ వర్క్ అక్కడ ఫ్రీగా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే అంటే షూటింగ్ వరకు, దాని తర్వాత మీట్ అవ్వడానికి నాకు కొంచెం మొహమాటం ఉంటుంది. అంటే మనం ఫోన్ చేస్తే ఏమనుకుంటారోలే, అంత ఈజీగా వెళ్ళిపోలేను. సో అన్లెస్ దే కాల్ మీ, వాళ్ళు కాల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు క్యాచప్ ఇద్దాం. డెఫినెట్గా నా అంతటి నేను ప్రొవోకేటివ్గా ఫోన్ చేసి బాగుండి కలుద్దాం లేకపోతే రానా ఇలాంటివి అడగలేను నేను. దాని ఎదుటి వాళ్ళు వేరే ఇబ్బంది వేరే పరంగా వేరే పరంగా అర్థం డెఫినెట్లీ చేసుకుంటారు. ఇది పొగరు ఎక్కువ ఫోన్ చేయడు రాడు అని. బట్ నాకున్న మొహమాటం కూడా నాకు అది. సో మీరు పర్సనల్ థింగ్స్ని కూడా షేర్ చేసుకునేంత ఫ్రెండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరు లేరు? పర్సనల్ థింగ్స్ని అందరితోనే పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటా. అందరితోనే వాట్ నేను కొన్ని చదివినయో లేకపోతే నాకు అర్థమైన టాపిక్స్, నాకు తెలుసున్న టాపిక్స్ డెఫినెట్గా అందరితోనే ఆ టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ టాక్ అండ్ షేర్. ఇప్పుడు ప్రభాస్తో కూడా ఎక్కువ కూర్చొని మాట్లాడుతాం, రవన్తో మాట్లాడుతాం, అందరితో. మీరు ఎక్కువగా తెలుగులో ఇప్పుడు అందరు హీరోలను పక్కన పెడితే మొత్తం అందరు ఆర్టిస్టులను చూసుకుంటే ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్, వీళ్ళు ఈయనతో కూర్చుంటే ఒక గ్రంథం, ఒక లైబ్రరీ అన్నట్టుగా పర్సన్ ఎవరు మీకు? ఇదంతా షేర్ చేసుకుంటే చాలు, ఇప్పుడు గంట గడిపితే చాలు. ఇప్పుడు ఆర్జీవి దగ్గర నుంచి పూరి గారు, ప్రకాష్ రాజ్, వీళ్ళంతా కూడా దే వెరీ వెల్ రెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్, నో డౌట్. సో వాళ్ళతో కూర్చున్నంతసేపు కూడా ఏదో ప్రొడక్టివిటీ ఉంటుంది తప్ప నాన్ సెన్స్ ఏదో అన్నెసరీ టాక్స్ ఉండవు. సో కంటిన్యూస్ దే విల్ బి కంటిన్యూస్ షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ లైక్ వెన్ వి సిట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్.